హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 జావా 42 FJ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్గా 3 కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో ఈ 3 కలర్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న రెడ్ కలర్ కూడా బాగుంది. బట్ ఈ 3 కలర్స్లో నాకు బాగా నచ్చిన కలర్ గ్రీన్ కలర్, అది బాగుంది రియాలిటీలో చూడడానికి. సో 3 మంచి కలర్స్ ఇచ్చారు కాబట్టి మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ లేటెస్ట్ మోడల్లో ఎలాంటి అప్డేట్స్ జరగలేదు. ప్రీవియస్ మోడల్ ఎలా ఉంది, 26 మోడల్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి చాలా బాగుంది, స్పోర్టియర్గా. ఈ బైక్ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు ఓల్డ్ అయినా, యంగ్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా సరే ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అలానే బైక్ కూడా రైడ్ చేసేటప్పుడు చాలా షార్ట్ అండ్ కాంపాక్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా ఇది మాత్రం గుడ్ లుకింగ్ వెహికలే. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. హెడ్ లైట్ వైజ్ స్ప్లిట్ రౌండ్ LED హెడ్ లైట్ ఇచ్చారు. ఓవరాల్గా LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 42 అని చెప్పి కూడా మెన్షన్ చేశారు హెడ్ లైట్ పైన. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. నైట్ టైం సేఫ్టీ వైజ్ హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అలానే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఈ బైక్లో గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ సస్పెన్షన్ అనమాట. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా మెటల్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/90 18 ఇంచు నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు, రేడియల్ ఇస్తే బాగుండేది. అలానే ఈ బైక్ అలైవల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి. ఇవి నార్మల్ వీల్స్ అయితే కాదు, డైమండ్ కట్ వీల్స్ అనమాట. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేయడం జరిగింది ఫోక్స్ పైన. అలానే బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీటే ఇచ్చారు. బోత్ రైడర్కి, పిల్లన్కి సీట్ కుషనింగ్ అయితే బాగానే ఉంది. హ్యాపీగా మీరు ఈ బైక్ని ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద స్ప్లిట్ టైప్లో సీట్ గ్యాబ్రెల్స్ కూడా ఇచ్చారు, అల్యూమినియం టైప్లో. వీటిని పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. మీరు కావాలనుకుంటే అడిషనల్గా యాక్సెసరీస్లో పిల్లన్ బ్యాక్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అనమాట. ఓవరాల్గా ఈ బైక్లో సీట్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. జావా అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. 42 అని చెప్పి గ్రాఫిక్స్ చూడవచ్చు. ఇంకా మిడిల్లో నాన్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. అటాచబుల్ ఇచ్చుంటే బాగుండేది. కింద కూడా 42 అని చెప్పి గ్రాఫిక్స్ ఉంది. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. ఎప్పుడన్నా వెయిట్ ఉన్న ఐటమ్స్ క్యారీ చేయొచ్చు, లైక్ వాటర్ క్యాన్స్ లాంటివి. ఎప్పుడన్నా మీరు లాంగ్ ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా సింపుల్గా మౌంట్ చేసుకోవచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అలానే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద హజార్ లైట్ బటన్ ఉంది, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. పైన కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగుల్ బటన్స్ ఉన్నాయి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే పర్లేదు అనిపించాయి అంతే. అలానే ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, హ్యాండిల్ కూడా మంచి వైడ్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 334cc లిక్విడ్ కూల్డ్ OBD2B DOHC ఆల్ఫా 2 ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ వైజ్ 28.7 bhp @7500 RPMలో. టార్క్ ఏమో 29.62 Nm @6000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే
మెయిన్గా ఈ బైక్ అనేది సిటీ పర్పస్కి చాలా బాగుంటుంది. లాంగ్ రైడ్స్ మీరు వెళ్దాం అనుకున్న హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. డిఓసి కాన్ఫిగరేషన్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇనిషియల్గా పికప్ కూడా బాగుంటుంది, అలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా. అలానే టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది. ఈజీగా ఈ బైక్ అయితే 130+ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. అలానే క్లచ్ కూడా లైట్గా ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగుంటుంది, ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇంజిన్ అనేది ఎఫెక్ట్గా కూల్ అవ్వడానికి ఫ్రంట్లో రేడియేటర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఓవరాల్గా ఈ వెహికల్ అయితే ఇంజిన్ వైజ్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది, డిసప్పాయింట్ అయితే చేయదు, బాగుంటుంది ఇంజిన్ అయితే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ మెటీరియల్ మొత్తం ఫైబరే. ఇక్కడ అల్యూమినియం టైప్లో కవర్ కూడా ఇచ్చారు. ఈ సైడ్ ప్యానల్స్ కూడా మెటలే ఇచ్చారు. 42 అని చెప్పి మెన్షన్ చూడొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన ట్విన్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సస్పెన్షన్ ఏంటంటే కొద్దిగా స్టిఫర్ సైడ్ ఉంటుంది అనమాట, బట్ ఓవరాల్గా ఇది మేనేజబుల్లే. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్ ఉంది. సేఫ్టీ స్టాండర్డ్గా ఈ బైక్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, ప్లస్ మంచి బైబ్రేక్ క్యాలిపర్స్ని యూస్ చేశారు కాబట్టి బ్రేకింగ్ బయట కూడా చాలా బాగుంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. రైడర్ కూడా ఫాల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పిల్లన్కి కూడా సేమ్ ఫాల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ పిల్లన్ కూర్చున్నప్పుడు ఫుట్ని ప్రాపర్గా ప్లేస్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రాగా ఫుట్ రెస్ట్ ఇచ్చారు, చూడొచ్చు. అలానే అల్యూమినియం టైప్లో పిల్లన్ బ్రాకెట్ ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ ఫ్లూయిడ్ టాప్ అప్ రిజర్వర్ క్యాన్ కూడా ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ వెహికల్లో బాక్స్ సెక్షన్స్ ఇంగామే ఇచ్చారు, బడ్జెట్ వెహికల్ కాబట్టి. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 140/70 17 ఇంచు నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయినా అట్లీస్ట్ రేడియల్ టైర్ ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఫెండర్ అనేది మెటల్ ఫెండర్ ఇచ్చారు. చిన్నగా ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. కింద రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్ ఇంజిన్ అనేది సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయినా సరే ఎగ్జాస్ట్ సెటప్ మాత్రం ట్విన్ అయి ఉంటుంది. మ్యాటిక్ కలర్లో ఎగ్జాస్ట్ లుక్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంది. అలానే సౌండ్ వినడానికి కూడా కొద్దిగా బేసియర్ సైడ్ ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. సింగిల్ వే షిఫ్ట్ టైప్లో గేర్ లెవర్ ఇచ్చారు. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంటి దగ్గర చైన్ లూపింగ్ చేయాలంటే పెడక్ స్టాండ్ కంపల్సరీగా కావాల్సిందే. అలానే ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు, మెటల్ ఇవ్వాల్సింది, కొద్దిగా కాస్ట్ కటింగ్ కోసం ఫైబర్ ఇచ్చారు. అలానే కూలెంట్ టాప్ అప్ క్యాన్ కూడా ఇక్కడ ఉంది. పైన ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ కూడా ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అనేది ఎక్కడైతే ఇచ్చారో హ్యాండిల్ లాక్ సిస్టమ్ కూడా పక్కనే ప్రొవైడ్ చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. అలానే ఈ బైక్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ రౌండ్ ఎల్సీడీ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ డే టైంలో మరీ అంత సూపర్గా లేదు, యావరేజ్గా ఉంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇండికేషన్స్ వైజ్ బ్యాటరీ ఇండికేషను, టెంపరేచర్ ఇండికేషను, ఏబిఎస్ లైటు, సిగ్నల్ ఇండికేషను, న్యూట్రల్ లైటు, మాల్ ఫంక్షన్ లైటు, లో ఫీల్ ఇండికేషన్ కూడా ఉంది. అలానే డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ ఇండికేషను, ఓడాన్ ట్రిప్ మీటర్స్, గేర్ ఇండికేటరు, ఫ్యూల్ గేజ్, టైము, సైడ్ స్టాండ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ కన్సోల్కి ఎలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ ఉండదు. ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఈ కన్సోల్లో లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బేసిక్ కన్సోల్ అనమాట. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. సో కన్సోల్ వైజ్ మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఇందులో ఏమీ లేవు. ఇది కన్సోల్ గురించి. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి జస్ట్ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. వెయిట్ కూడా 184 kgs ఉంది బైక్ అనేది. రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు వెయిట్ అయితే ఫీల్ అవుతాము. సీట్ హైట్ కూడా 790mm ఇచ్చారు. కొంచెం షార్ట్ రైడర్స్కి అడ్వాంటేజ్ అనమాట ఇది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 178mm. ఇది ఒక ప్లస్ పాయింట్. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు ఒక 30 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ వెహికల్ యూజ్ చేసిన చాసిస్ వచ్చేసి డబుల్ కార్డిల్ ఫ్రేమ్ అనమాట. ఫైనల్గా ఇప్పుడు ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,78,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్గా ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్ కట్గా చెప్పేస్తారు. ఇంకా ఎవరికైతే సిటీస్లో ఉంటారో వాళ్ళకి జావా షోరూమ్స్ రీచింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైతే టౌన్స్ అండ్ విలేజెస్లో ఉంటారో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అనమాట. చెక్ చేసుకోండి మీరు నియరెస్ట్లో మీకు షోరూమ్ ఉందా లేదా అని చెప్పి. అలానే ఇంక ఈ బైక్ మెయింటెనెన్స్ వైజ్ వచ్చేసి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, బికాస్ ఆఫ్ ఇది పెద్ద సీసీ వెహికల్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 జావా 42FJ బైక్ గురించి. మీలో ఎవరికైతే 350cc సెగ్మెంట్లో ఫ్యామిలీ సైడ్ ఉపయోగపడాలి, అలానే మంచి స్పెక్స్తో ఇంజిన్ అయితే ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బైక్ లుక్స్ చూడడానికి బాగుండాలి, మంచి బ్రేక్స్ ఉండాలి, అలానే ఫుల్లీ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ విత్ మంచి బిల్డ్ క్వాలిటీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ జావా 42FJ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు.
బైక్ లుక్స్ మాత్రం రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ జావా 42 FZ బైక్ని 350cc సెగ్మెంట్లో హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.